ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు చక్కగా నిలబడితే దేవుడు నిన్ను తలగా చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్కోలు చెప్పొచ్చు, నీ బంధువులు విశ్వాసులు కాదు వాళ్ళు చెప్పొచ్చు, నీ ఇంటి పక్క వాళ్ళు దైవికమైన ఆలోచన కలిగిన వారు కాక, వాళ్ళు మందిరానికి వెళ్తున్నా, వాళ్ళు అక్కడికి వెళ్తున్నా, మేము కూడా దేవుని నమ్ముకున్నాం కానీ మేము ఇలా చేసామని ఒకవేళ చెప్పినా, వాళ్ళు ఎంత దేవుని నమ్ముకున్నారో వారి మాటలను బట్టి మీతో సాంగత్యం మాకు లేదు. మాకు ఒక దైవ సేవకుడు ఉన్నాడు, స్తోత్రం. మాకు ఒక కాపరి ఉన్నాడు, మమ్మల్ని ప్రేమించేవాడు, మమ్మల్ని దిద్దేవాడు, మమ్మల్ని బ్రతికించడానికి మాకు దేవుని ఉపదేశము చేయువాడు. దేనికి స్తోత్రం. మమ్మల్ని ప్రోత్సహించేవాడు, తప్పుని ఖండించేవాడు, మమ్మల్ని నిలబెట్టేవాడు, దేవుని రాజమార్గములో మేము త్రొట్టులు పోకుండా నడిపించడానికి ఒక కాపరి మాకున్నాడు. ఆ కాపరి ఏది చెబితే దానిని మేము మంచైనా చెడ్డైనా, లాభమైనా నష్టమైనా, అది ఏ పరిస్థితి అయినా ఆయనకు మేము శిరస్సు ఉంచుతాము. దేవునికి స్తోత్రం.